తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సంవత్సర కాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు కాసేపటి క్రితమే పరీక్ష హాల్లకు చేరుకొని పరీక్ష రాస్తున్నారు. దీనికోసం అధికారులు నిన్ననే పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి పలు కూడళ్లలో ట్రాఫిక్లో విద్యార్థులు ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాలు తరలించడానికి చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు బాలసముద్రంలోని కాలేజీ కళాక్షేత్రం ముందు ఒక భారీ చెట్టు రోడ్డు మీద పడడంతో చాలాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సకాలంలో స్పందించిన మున్సిపల్ పోలీసుల అధికారులు ఆ చెట్టును తొలగించడంతో విద్యార్థులైతే ఊపిరి పీల్చుకొని టైంకి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 245 పరీక్షా కేంద్రాల్లో 42,224 మంది పరీక్షకు హాజరు కాదు. దీనికోసం పూర్తి స్థాయిలో ఇన్విజిలేటర్ ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్ కూడా ఈసారి మొబైల్ ఫోన్లకు అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలియజేసిన పరిస్థితి. పరీక్షా కేంద్రాల్లో ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటి టెన్షన్ పడకుండా విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్ష రాయాలని చెప్పేసి ఇప్పటికే వ్యక్తిగత వికాస నిపుణులతో పాటు పేరెంట్స్, సామాజిక కార్యకర్తలు కూడా విశేష చర్యలు చేశారు. ఆల్ ది బెస్ట్ చెప్తూ విద్యార్థులకు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. పలు చోట్ల విద్యార్థులు టైంకి హాజరు కాని పక్షంలో పోలీసులు కూడా తమ వంతు విధిగా విద్యార్థులను సకాలంలో బైక్స్లో కానీ కార్లో కానీ వాళ్ళను పరీక్షా కేంద్రాలకు తరలించి వాళ్ళ గొప్ప మనసు చాటుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే హన్మకొండ జిల్లా నుంచి మొత్తం 12,110 మంది విద్యార్థులు, వరంగల్ జిల్లా నుంచి 9,237 మంది విద్యార్థులు, ములుగు జిల్లా నుంచి 3,136 మంది విద్యార్థులు, భూపాలపల్లి నుంచి 3,449 విద్యార్థులు, జనగామ నుంచి 6,238 విద్యార్థులు, మహబూబాబాద్ నుంచి 8,194 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. దీనికోసం మొత్తం 245 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS చట్టం అయితే అమలు చేసి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘా అయితే ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 5 మంది విద్యార్థులు ట్రాఫిక్లో ఇరుక్కొని పరీక్షా కేంద్రాలకు సజావుగా హాజరు కావాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి ట్రాఫిక్లో ఇబ్బందులు ఇరుక్కోకుండా నిన్న నుంచే పూర్తి స్థాయిలో అధికారులన్నీ ఏర్పాటు చేసి విద్యార్థులను సజావుగా పరీక్షా కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేశారు. పోలీసుల చర్యలతో పాటు పలు సామాజిక కార్యకర్తలు కూడా విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్ళడానికి చాలా వరకు కృషి చేయారని చెప్పుకోవచ్చు. మెగా9 టీవీ కూడా ఎవరైతే SSC ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో రాము, మెగా9 టీవీ, వరంగల్.